ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణను న్యాయస్థానం సమర్థించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందన్న సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం ఉపవర్గీకరణ చేపట్టవచ్చని తెలిపింది. అయితే 7 సభ్యుల ధర్మాసనంలో బిఆర్ గవాయ్, విక్రమ్నాథ్, పంకజ్ మితాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ తీర్పును సమర్థిస్తే జస్టిస్ బేలా త్రివేది ఉపవర్గీకరణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. దానికి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణను న్యాయస్థానం సమర్థించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కీలక తీర్పును వెలువరించింది. సో ఏదైతే ఇప్పటి వరకు అంటే గతంలో 2000 నుంచి 2004 వరకు ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వర్గీకరణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే 2004లో ఈ మాల మహానాడుకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు కూడా వచ్చింది. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును అప్పట్లోనే ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించడంతో అప్పుడు విచారణ జరిపినటువంటి 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే అంటే రాష్ట్రాలు తమకు అనుకూలంగా అంటే వర్గీకరణకు సంబంధించినటువంటి అమలు చేయడానికి వీల్లేదు, ఇది పార్లమెంట్లో ఖచ్చితంగా చట్టం చేయాలి, ఆ తర్వాత రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడే ఈ వర్గీకరణ అనేది అమలవుతుందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది 2004లో. అయితే ఆ తర్వాత అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ పేరుతో అంటే మాదిగా రిజర్వేషన్ల కోసం జరిగినటువంటి పోరాటాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి అంటే ఒకవైపు ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హైదరాబాద్లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో తాము ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో అక్కడ జరిగినటువంటి మనం ప్రత్యేకంగా పరిశీలిస్తే అటు కేంద్రం సైతం కేబినెట్ సెక్రటరీతో ఒక కమిటీ వేసింది, ఎస్సీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నామంటూ సుప్రీంకోర్టుకు సైతం అఫిడవిట్ను దాఖలు చేసింది. అయితే ఇదే సమయంలో పంజాబ్కు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం రిజర్వేషన్లను మేము కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టం చేయడంతో ఇక్కడ మళ్ళీ ఏదైతే పాత కేసు ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేస్తూ పంజాబ్ హైకోర్టు సుప్రీంకోర్టుకు రిఫర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా ఏదైతే ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా 3 రోజుల పాటు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం గతంలో 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ అన్ని అంశాలపైన మరొకసారి గతంలో పిటిషన్ వేసినటువంటి చెన్నై తరపున దాంతోపాటు పంజాబ్ ప్రభుత్వం మరోవైపు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరి వాదనలు కూడా వినడం జరిగింది. అదే సమయంలో మాదిగలుగా అంటే ఎస్సీలు సైతం ప్రత్యేకంగా తమ వాదన వినిపించారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎందుకు రిజర్వేషన్లు అవసరం అంటే మాలలు ఈ రిజర్వేషన్లు పొందడంలో ముందున్నారు, కానీ ఖచ్చితంగా ఎవరైతే మాదిగలుగా ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా ఈ రిజర్వేషన్లు పొందడంలో వెనకబడి ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకు రిజర్వేషన్లు కావాలనేటువంటి వాదనను అటు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాళ్ళు ఏదైతే వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఫిబ్రవరి 8న దీనికి సంబంధించినటువంటి అంటే ఏదైతే వాదనలు పూర్తయిన తర్వాత కేసును రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ రోజు ఆర్డర్స్ ఇచ్చింది. సో ఈ రోజు దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి తీర్పును వెలువరిస్తూనే ఉన్నారు. ఇందులో 7 సభ్యుల ధర్మాసనంలో 6 ఒకవైపు ఒక్కరు అంటే జస్టిస్ బేలా త్రివేది రాష్ట్రాలు రిజర్వేషన్లను అమలు చేసేటటువంటి అంశాన్ని విభేదించినప్పటికీ కూడా 6 ఒకవైపు ఉండి సిజేఐ చంద్రచూడ్ సైతం తను ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రాలు అమలు చేసేటటువంటి విషయాన్ని తాను అంగీకరిస్తున్నానంటూ గతంలో ఏదైతే సుప్రీంకోర్టు 5 సభ్యులతో ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తున్నామని చెప్పి కూడా స్పష్టం చేశారు. సో దీనికి అనుగుణంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నటువంటి ఏదైతే భేదాలు అంటే ప్రత్యేకంగా ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా వెనుకబడినటువంటి కులాలుగా అక్కడ ఉన్నటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసుకోవచ్చు అనే విషయం పైన ప్రస్తుతం తీర్పు వెలువరిస్తున్నారు. భోగి.
అయితే రాజు, ప్రస్తుతం 6:1 నిష్పత్తిలో ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఉపవర్గీకరణకు సంబంధించి ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ కూడా కొన్ని వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఎటువంటి వాదనలు జరిగాయి అసలు దీంట్లో? ఎస్, అంటే ప్రత్యేకంగా చూస్తే ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని, అంటే గతంలో కూడా ఈ అంశం పైన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక మాదిగలైతే ఖచ్చితంగా తమ ఏదైతే వర్గీకరణ చెయ్యాలి, ఎందుకంటే ముందుగా ఉన్నటువంటి మాలలు ఇప్పటికే అభివృద్ధి చెందారు. వాళ్ళు ఉద్యోగాల విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, లేదంటే రాజకీయంగా కావచ్చు, వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. మేమంతా కూడా వెనకబడ్డాము, మా అభివృద్ధి అనేది గందరగోళంగా ఉంది, ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా వివక్ష కావచ్చు, లేదంటే అంటరానితనం కావచ్చు, దీంతో మేము వెనకబడిపోయామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సందర్భం కనిపించింది. అయితే ప్రత్యేకంగా మాదిగలు చేసినటువంటి ఏదైతే అంశం ఉందో, ఇందులో ఎవరైతే పూర్తిగా వెనుకబడినటువంటి అణగారిన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళను వర్గీకరణ ద్వారా ముందుకు తీసుకొచ్చి, అంటే ఏబిసిడీలుగా గుర్తించడం వల్ల వాళ్ళకు త్వరితగతిన విద్యా అవకాశాలు కానీ, లేదంటే ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైతే వాళ్ళకు దక్కుతాయని చెప్పి వాళ్ళు వాదనలు వినిపించారు. అయితే అదే సమయంలో మాలలు ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వచ్చారు. అదే విషయం 2004లో ఉమ్మడి హైకోర్టులో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ వాదన అదే విషయం కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఆ తర్వాత జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి అప్పటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వీటి విషయంలో కొంత వెనకడుగు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో వర్గీకరణకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం అనేది చాలా కీలకంగా చూడొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుంటూ ప్రత్యేకంగా కేబినెట్ సెక్రటరీతో ఒక కమిటీని కూడా వేశారు. సో ఆ కమిటీ వేసిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి కొంత సుప్రీంకోర్టు సైతం ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ వైపు తలొగ్గిద్దని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు రాష్ట్రాలు ప్రత్యేకంగా, అంటే ఏదైతే వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఈ రిజర్వేషన్లను అమలు చేయొచ్చు అనే విషయాన్ని సమర్థిస్తూ ఇప్పుడు ఏ విధంగానైతే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది, గతంలో ఉన్నటువంటి తీర్పులు ఏదైతే ఉన్నాయో వాటిని కొట్టివేస్తూ కూడా ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి రాజు, మీరు అన్నట్టుగా కూడా ఇప్పుడు వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని కూడా ఈరోజు సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. సో ఈ ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిమాండ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇదే అంశం ఎక్కువగా పంజాబ్, దాంతోపాటు ఉత్తరప్రదేశ్లో కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి మాదిగల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్నే ఇక్కడ ఎక్కువగా చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకోసమే మాదిగలు ఇందులో ఖచ్చితంగా వర్గీకరణ కావాలి, ఎవరైతే ఇప్పటి వరకు వివక్షకు గురవుతున్నారో, సో అణగారిన వర్గాలుగా వెనకబడి ఉంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా సరైనటువంటి తీర్పు, అంటే వాళ్ళకు న్యాయం దక్కాలంటే ఈ తీర్పును అమలు చేయాలనేటువంటి డిమాండ్ ఉంటుంది. సో పూర్తి స్థాయి ఆర్డర్ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దీన్ని రివ్యూ చేసుకుంటాయి. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వర్గీకరణకు నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణను న్యాయస్థానం సమర్థించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది అని తెలిపింది సుప్రీంకోర్టు. ఇక విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఉపవర్గీకరణ చేపట్టవచ్చని తెలిపింది. అయితే 7 సభ్యుల ధర్మాసనంలో బిఆర్ గవాయ్, విక్రమ్నాథ్, పంకజ్ మితాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ ఈ తీర్పును సమర్థిస్తే జస్టిస్ బేలా ఎం త్రివేది ఉపవర్గీకరణ సాధ్యం కాదని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణను న్యాయస్థానం సమర్థించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందన్న సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కోసం ఉపవర్గీకరణ చేపట్టవచ్చని తెలిపింది. అయితే 7 సభ్యుల ధర్మాసనంలో బిఆర్ గవాయ్, విక్రమ్నాథ్, పంకజ్ మితాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ ఈ తీర్పును సమర్థిస్తే జస్టిస్ బేలా త్రివేది ఉపవర్గీకరణ సాధ్యం కాదని అన్నారు.